నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకపల్లి గవరపాలెము సంతబైల వద్ద జిల్లాలోనే అతిపెద్ద రామాలయం పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన శ్రీ పెదరామస్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను రత్నాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల సత్యనారాయణ, మల్లా రాజా, కొనతాల భాస్కర్, బొడ్డేడ శంకర్రావు, కొనతాల అప్పలనాయుడు, ఆలయ పూజారులు బిక్కవిల్లి నాగసోమశేఖర్ శర్మ, కొనతాల గోపీకృష్ణ, ఆళ్ల శ్రీను, కర్రి అప్పాజీ, కోరుమిల్లి ఆరుద్ర, పెంటకోట శివాజీ, ఆడారి రాజేంద్ర ప్రసాద్, ఆడారి చందు, పెంటకోట చిన్న, పతకంశెట్టి పూర్ణచంద్రరావు, సూరిశెట్టి బంగారునాయుడు, సూరిశెట్టి ఉమామహేశ్వరరావు, జగన్, రామకృష్ణ, కొనతాల చిన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే అతిపెద్ద రామాలయంగా పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సంతపైల శ్రీ పెదరామస్వామి దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించుటకు అంతగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 6వ తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే 4వ తారీఖు ఉదయం 9:10 మరి ఇక్కడ రాట ముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మరి మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెదరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు అట్లాగే 11:53 మరి కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామస్వామి దేవస్థానంలో జరుగుతాయి. అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ 8వ తారీఖున రాత్రి ఉంజల్ సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీరామనవమి రోజున కూడా ఇక్కడ సంతపైల ప్రాంతంలో ఉన్నటువంటి పెదరామస్వామి దేవస్థానంలో ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున సుమారు మరి 6,000 మందికి పైచిలకు ఇక్కడ భోజన ఏర్పాట్లను కూడా ప్రసాద రూపంలో వారందరూ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా పెద్దలందరూ కూడా నాన్నగారు దాడి వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా కొంతాల సత్యనారాయణ గారు, అలాగే మల్ల రాజా గారు, అదేవిధంగా బొడ్డేటి శంకర్రావు గారు, ఇంకా కొంతాల అప్పలనాయుడు గారు, మన కొంతాల గోపి, అలాగే అప్పాజీ, ఈ అందరూ పెద్దశెట్టి శ్రీను, ఈ అందరూ కమిటీ సారథ్యంలో కోరిపిల్లి ఆరుద్ర, ఇంకా అనేక మంది పెద్దలు భక్తులు ఈ స్థానిక పెద్దల అందరి తాలూకా ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కార్పొరేటర్ భాస్కర్రావు సాయంతో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామనవమి వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం 10:30 నుంచి తరలి రావాల్సిందిగా అందరికీ కోరడమైంది.